హాయ్ ఫ్రెండ్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఈరోజు మనం ఒక ఎమోషనల్ ట్విస్ట్లతో నిండిన అద్భుతమైన కథ చూడబోతున్నాం. ఈ స్టోరీలో ఫ్యామిలీ బాండింగ్, లవ్, ట్రాజెడీ అన్నీ ఉన్నాయి. మీకు ఈ కథ తప్పక నచ్చుతుంది. అంతేకాదు, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మిస్ కాకండి. సో, వీడియో చివరి వరకు చూసి ఈ ఎమోషనల్ జర్నీని ఎంజాయ్ చేద్దాం. కథ స్టార్ట్ అవుతుంది విల్ అనే వ్యక్తితో. విల్ ఉదయాన్నే లేచి తన పని మొదలు పెడతాడు. విల్కి ఒక కొడుకు రీషు, ఒక కూతురు మియా ఉన్నారు. విల్ భార్య పేరు మారియా. ఆమె కూడా లేచి పని స్టార్ట్ చేస్తుంది. ఈ ఫ్యామిలీ మొత్తం ఒక కొండపైన ఉంటుంది. సో వీళ్లకు దగ్గర్లో పొరుగువాళ్లు ఎవరు ఉండరు. రీషు లేచి పూల మొక్కల మీద కవర్లు వేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ రోజు అక్కడ స్ప్రే చేయాలి. కవర్లు వేసిన వెంటనే మారియా మెషిన్ ఆన్ చేస్తుంది. విల్ నేలమీద స్ప్రే చేయడం మొదలు పెడతాడు. స్ప్రే చేస్తూ విల్ రీషుతో కొంటెతనం చేస్తాడు. ఈ కొంటెతనం చూసి మియా సూపర్ హ్యాపీ అవుతుంది. మియా తన నాన్న విల్కి చాలా దగ్గర. రీషు తన అమ్మ మారియాకి లాడ్ల కొడుకు. స్ప్రే అయ్యాక విల్ స్నానానికి వెళ్తాడు. మియా, మారియా కలిసి భోజనం రెడీ చేస్తారు. కొద్దిసేపటికి రీషు భోజనం చేస్తూ ఉంటాడు. విల్ అతని పక్కన కూర్చుని అతన్నే చూస్తూ ఉంటాడు. రీషు పుట్టినప్పటినుంచి మాట్లాడలేడు. అతని మైండ్ కూడా పూర్తిగా డెవలప్ కాలేదు. భోజనం అయ్యాక మియా రీషుని చదివిస్తుంది. మియాకి చదవడం అంటే ఇష్టం. తన తమ్ముడిని కూడా చదివించాలని ఆమె కోరుకుంటుంది. కొద్దిసేపటికి విల్ కొన్ని సామాన్లు తెచ్చుకుంటాడు. వీళ్లకు ఏదైనా కావాలంటే సిటీ నుంచి ఆర్డర్ చేస్తారు. మియా తనకోసం బుక్స్ తెప్పిస్తుంది. రీషు ఆటవస్తువులు తెప్పిస్తాడు. ఈసారి రీషు ఒక టెలిస్కోప్ తెప్పించాడు. దానితో దగ్గర్లో ఏముందో చూడడం స్టార్ట్ చేస్తాడు. వీళ్లు బాగా డబ్బున్నవాళ్లు కాదు. చిన్న చిన్న పనులు చేసుకుని సంతోషంగా జీవిస్తారు. కొద్దిసేపటికి రాత్రి అవుతుంది. ఫ్యామిలీ అంతా రెస్ట్ తీసుకుంటుంది. మరుసటి రోజు మారియా రీషుని రెడీ చేస్తుంది. విల్ కూడా రెడీ అయి వస్తాడు. ఈ ఫ్యామిలీ రీషు తాతయ్య, అమ్మమ్మలను కలవడానికి వెళ్తుంది. రీషు ప్రతి నెలా తన తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు వెళ్తాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తుంది. విల్ తల్లిదండ్రులు, అంటే రీషు తాతయ్య, అమ్మమ్మ మరో కొండపై ఉంటారు. విల్ ఫ్యామిలీ ఒక లిఫ్ట్ సహాయంతో వాళ్ల దగ్గరకు చేరుకుంటుంది. అమ్మమ్మ అందరినీ గ్రాండ్గా వెల్కమ్ చేసి భోజనం పెడుతుంది. అమ్మమ్మ మియా పక్కన కూర్చుని ఆమెతో మాట్లాడుతుంది. కాని ఆమె దృష్టి రీషు మీదే ఉంటుంది. రీషు సైలెంట్గా ఒక పక్కన కూర్చుని ఉంటాడు. అతని మైండ్ డెవలప్ కాకపోవడం వల్ల అతను కొన్నిసార్లు అలా సైలెంట్ అవుతాడు. అమ్మమ్మకి రీషు గురించి చాలా బాధగా ఉంటుంది. ఆమె మియాతో అంటుంది, నీ నాన్న రీషు ట్రీట్మెంట్ కోసం చాలా ట్రై చేశాడు. కాని ఏ డాక్టర్ అతన్ని కరెక్ట్ చేయలేకపోయాడు. రీషు సైలెంట్గా ఉండటం చూసి తాతయ్య అతని దగ్గరకు వెళతాడు. రీషు అతనితో ఆడుకునేలా ట్రై చేస్తాడు. చాలా ట్రై చేసిన తర్వాత రీషు తాతయ్య గ్లాస్ తీసుకుని ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. రాత్రి రీషు మియాతో పడుకోవాలనుకుంటాడు. కాని మియా అతన్ని వేరే బెడ్పై పడుకోమని చెప్తుంది. రీషుకి ఆ రోజు భయంగా ఉంది. అందుకే మియాతో పడుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు విల్ ఫ్యామిలీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి వచ్చాక మియా తన షూస్ క్లీన్ చేస్తుంది. రీషు ఒక పైప్తో దగ్గర్లో ఏముందో చూస్తూ ఉంటాడు. అంతలో అతని చూపు మియా మీద పడుతుంది. రీషు ఒక్కసారిగా హార్ట్ ఫీల్ అవుతాడు. మియా అతని పెద్ద చెల్లెలు అయినా ఆ రోజు ఆమెను చూసి అతనికి విచిత్రమైన ఫీలింగ్స్ వస్తాయి. రాత్రి రీషు విల్తో కార్డ్స్ ఆడతాడు. మారియా మియా జుట్టు కట్ చేస్తుంది. ఆ తర్వాత రీషు మియా ఒడిలో తలపెట్టి అలాగే నిద్రపోతాడు. మరుసటి రోజు విల్ ఒక మెషిన్తో గడ్డి కోస్తుంటాడు. ఫ్యామిలీ మొత్తం రోజులాగే పని మొదలు పెడతారు. చాలాసేపు గడ్డి కోసిన తర్వాత విల్ రెస్ట్ తీసుకుంటాడు. రీషు గడ్డి కోయడం స్టార్ట్ చేస్తాడు. రీషు గడ్డి కోస్తుండగా మెషిన్ ఆగపోతుంది. అతను మెషిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని రాదు. మెషిన్ ఆగపోవడం విల్ గమనిస్తాడు. అతను రీషుని ఆపాలనుకుంటాడు. ఎందుకంటే ముందు కొండ ఎడ్జుంది. అంతలో రీషు మెషిన్ స్టార్ట్ చేసేస్తాడు. ముందుకు వెళ్తాడు. మెషిన్ ఒక్కసారిగా కిందపడి పూర్తిగా బ్రేక్ అవుతుంది. మెషిన్ పరిస్థితి చూసి విల్ కోపంతో రగిలిపోతాడు. రీషు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నాకు బాగా తిట్లు పడతాయి అని భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. రాత్రి అవుతుంది. కాని రీషు ఇంటికి రాదు. మరుసటి రోజు రీషు ఇంటి దగ్గర రాళ్లు పగలగొడుతూ ఉంటాడు. రాళ్ల సౌండ్ విని విల్ అతన్ని చూస్తాడు. రీషు పుట్టినప్పటినుంచి స్టబ్బర్న్. ఈ విషయం ఫ్యామిలీకి తెలుసు. అందరికీ తెలుసు రీషు తన ఇష్టంతో పారిపోయాడు. తన ఇష్టంతోనే తిరిగి వస్తాడని. సాయంత్రం మియా రీషు కోసం ఫుడ్ తీసుకొస్తుంది. ఫుడ్ వేడి చేసి అతనికి పెడుతుంది. ఫుడ్ తిని రీషు కొండపైనే పడుకుంటాడు. మియా అతనికోసం వెచ్చని బట్టలు తీసుకొస్తుంది, చలిగా ఉండకూడదని. ఆమె అతన్ని బట్టలతో కప్పి అతని పక్కనే కూర్చుంటుంది. కొద్దిసేపటికి రాత్రి లోతవుతుంది. చలిగా ఉండటం వల్ల మియా రీషు దగ్గరకు వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు లేచినప్పుడు రాత్రివాళ్లు ఒకరికొకరు ఇంటిమేట్ అయ్యారని అర్థమవుతుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా లేచి బట్టలు వేసుకుని స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటికి మియా తల్లిదండ్రులతో పని చేస్తుంది. రీషు ఇంకా ఇంటికి రాలేదు.
రోజంతా ఇంటికి దూరంగానే ఉంటాడు. రాత్రి మియా మళ్లీ అతని దగ్గరకు వెళ్తుంది. ఇద్దరు మళ్లీ ఇంటిమేట్ అయ్యి పడుకుంటారు. మరుసటి రోజు వర్షం పడుతుంది. రీషు ఇంకా బయటే ఉంటాడు. అంతలో అతని చూపు ఎవరిమీదో పడుతుంది. మియా వచ్చిందనుకుని ఆమె వైపు పరుగెత్తాడు. కాని అది మియా కాదు, అతని నాన్న విల్. విల్ రీషుని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడు. విల్ ప్రేమ చూసి రీషు అతన్ని హగ్ చేసుకుంటాడు. త్వరలోనే రీషు ఇంటికి తిరిగి వస్తాడు. మళ్లీ కొంటెతనాలు స్టార్ట్ చేస్తాడు. రీషు కొంటెతనాలు చూసి మారియా సంతోషిస్తుంది. మియా ఇంట్లో బుక్స్ చదువుతూ ఉంటుంది. రీషు ఆమె దగ్గరకు వస్తాడు. కాని మియా అతనితో మాట్లాడదు. దాంతో రీషు కోపంగా తన బెడ్ని బ్రేక్ చేస్తాడు. మియాకి రీషు మీద కోపం వస్తుంది. ఎందుకంటే అతను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. కథ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. విల్, రీషు కలిసి మళ్లీ పనిచేస్తారు. రోజంతా పనిచేసిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు మియా సాడ్గా కనిపిస్తుంది. రీషు తాతయ్య గ్లాస్తో ఆడుకుంటూ ఉంటాడు. విల్ ఇంటి ఖర్చులు చూస్తూ ఉంటాడు. మియా ఎవరితోనూ మాట్లాడదు. ఫ్యామిలీ ఆమె సాడ్గా ఉండడానికి కారణమడిగితే అలసట అని చెప్పి పడుకోడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మియా మారియాతో పనిచేస్తుంది. రీషు విల్తో పనిచేస్తాడు. రీషు ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నాడు. సో సంతోషంగా కనిపిస్తాడు. విల్ తన పాత బట్టలు రీషుకి ఇస్తాడు. అవి అతనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. రోజంతా పనిచేసిన తర్వాత ఇద్దరూ తమ రూంకి వస్తారు. విల్ డబ్బులు కౌంట్ చేస్తూ టీవీ కొనడానికి డబ్బు సేవ్ చేస్తున్నాడు. మియాకి నిద్ర రాదు. ఆమె ఏదో టెన్షన్లో ఉంటుంది. మరుసటి రోజు రీషు మియా కోసం ఒక పెద్ద అద్దం తెస్తాడు. ఆమె తన అందమైన మొహాన్ని చూసుకోవాలని. రాత్రి విల్, మారియా పడుకున్న తర్వాత మియా, రీషు మళ్లీ ఇంటిమేట్ అవుతారు. కథ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. సీజన్ మారుతుంది. ఒకరోజు మియా, మారియా ఇంట్లో కూర్చుని పనిచేస్తూ మాట్లాడుకుంటున్నారు. మాటలో మియా అంటుంది, అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. మారియా వినడానికి రెడీగా ఉంటుంది. కాని మియా చాలా ట్రై చేసినా ఏమీ చెప్పలేకపోతుంది. మారియా దగ్గరకు రాగానే మియా ఆమెను హగ్ చేసుకుని, నేను గర్భవతిని అని చెప్తుంది. మారియా షాక్ అవుతుంది. మియా పూర్తిగా చెప్తుంది, నా బిడ్డకు తండ్రి రీషు అని. ఈ విషయం విని మారియా బాగా బాధపడుతుంది. ఈ విషయం విల్కి చెప్పాలి. ఎందుకంటే అతను మియా గర్భస్థితిని క్లియర్ చేయించగలడు. కొద్దిసేపటికి మారియా విల్కి అన్నీ చెప్తుంది. మియా రీషు బిడ్డకు అమ్మ అవుతుంది అని. విల్ ఈ విషయం విని సూపర్ కోపంగా ఉంటాడు. తన గన్ తీసుకుంటాడు. మారియా అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. వాళ్ల అరుపులు మియా వినిపిస్తాయి. విల్ గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తాడు. తన ఇద్దరు పిల్లల్ని చంపాలనుకుంటాడు. అతని చూపు మియా మీద పడగానే కోపంతో రగిలిపోతాడు. మియాని చంపబోయే ముందు రీషు వెనక్కి వచ్చి అతన్ని పట్టుకుంటాడు. రీషు గన్ తీసుకోడానికి ట్రై చేస్తుంటే ఒక్కసారిగా గన్పేలి బుల్లెట్ విల్కి తగులుతుంది. విల్ చనిపోతాడు. విల్ మరణం చూసి మారియాకి షాక్ తగులుతుంది. ఆమె కూడా కిందపడి చనిపోతుంది. మియా, రీషు ఎప్పుడూ తమ తల్లిదండ్రుల మరణానికి తామే కారణమవుతామని కలలో కూడా అనుకోలేదు. త్వరలోనే వాళ్లు తమ తల్లిదండ్రుల ఫ్యూనరల్ ఏర్పాటు చేస్తారు. ఇద్దరు వాళ్ల మరణానికి బాగా బాధపడతారు. కాని ఇప్పుడు వాళ్లు ఏమీ చేయలేరు. ఉదయం అవుతుంది. రీషు ఒక సమాధి తవ్వడం స్టార్ట్ చేస్తాడు. సమాధి రెడీ అయిన తర్వాత ఇద్దరు కొన్ని రిచువల్స్ చేసి తమ తల్లిదండ్రులను ఖననం చేస్తారు. కథ చివరిలో మియా, రీషు భార్యాభర్తల్లా జీవించడం స్టార్ట్ చేస్తారు. కలిసి ఇంటి పనులు చేస్తారు. ఇలా కథ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మియా, రీషు జర్నీ మిమ్మల్ని ఎమోషనల్ చేసిందా? లేక ఈ ట్రాజెడీ మీ హార్ట్ని టచ్ చేసిందా? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ఆన్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కథతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.